మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖత్కి వస్తున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శిస్తా అంటారు. నేనేమంటానంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? ఆయన మా తల్లిదండ్రుల్ని, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లాధ్యక్షుని చేస్తారా? ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా? నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేస్తుండా. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించడానికి పోయినారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రేడ్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప అని భారతీ సిమెంట్స్ లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళందరూ జైలుకి పోయారే. కారణం ఎవరు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్ లో 5 కోట్లు, నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్ని ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్ లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏ ఫోన్ నంబర్లో వాళ్ళు కూర్చున్నారు, అన్ని ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయారు? ఎవరు దీనికి బాస్? 3700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4000 బాక్సెస్, 4000 అట్ట పెట్టెలు. ఈ 4000 అట్ట పెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4000 అట్ట పెట్టెలు 3700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన, మీరు చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్ గా ఎందుకు వేసి, ఎవరు ఫైనల్ గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డిసిషన్ ఎవరి గవర్నమెంట్ లో జరిగింది? అన్ని క్యాష్, కరెన్సీ నోట్లు, డబ్బు కట్టలు పే చేయాలా? 1,30,000 కోట్ల 1,30,000 కోట్ల డబ్బు అంటే ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ కావాలా? డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు, క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు? ఇండియాలో ఆంధ్రప్రదేశ్. ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీ వల్ల ఇంతమంది, ఇప్పుడు 40 చిల్లర మంది ముద్దాయిలు, నిన్న 40వ ముద్దాయి ద్వారా వచ్చిన సమాచారం తీసుకుపోయి 11 కోట్లు తెచ్చారు. 12 బాక్సుల్లో 11 crores క్యాష్. ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది. ఇక్కడ కావలికి ఎంత పోయింది, మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు పోయింది వచ్చింది. ఇటన్ని తమరి కారణంగా మీ దురాశ
ఎక్కడ పెట్టారు? ఏ మేడల్లో పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టారా? లోటస్ పాండ్ లో పెట్టారా? పులివెందుల ప్యాలెస్ లో పెట్టారా? ఇడుపులపాయలో పెట్టారా? సిబిఐ రాజశేఖర రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు సిబిఐ తేల్చింది. కోర్టులో ఉన్నాయి కేసులు. ఆ 43,000 కోట్లు, ఈ 3,000 దీంట్లో ఓన్లీ లాస్ట్ 5 years లో ఒక్క లిక్కర్ కేసు ఇది. ఒక్క లిక్కర్ 4,700 crores. మిగతా మైనింగ్, శాండ్, ల్యాండ్ స్కామ్స్. ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో? ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఏం చేసుకుంటారు? అటువంటి మీరు, మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మంచి బాలుడా? రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా. ఇది అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశ్వర రెడ్డి ఏం పాపం చేశాడు? నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల. వీళ్ళందరినీ కంప్లీట్ గా జైల్లో ఉంటే ఒక్కరిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసి అర్హత ఉందా మీకు అని అడుగుతుండా? ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్ గా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి. అంటే ఒక ఇష్యూ, మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన, పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు. పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందన్నమాట. రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అయినా మీకేం పరిధులు లేవు మీ పార్టీకి. మళ్ళీ వచ్చేసేసి సీఎం అని అనిపించుకుంటావు, ర్యాలీలు చేయించుకుంటారు. ఒక డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు. ఎల్లుండి మాట్లాడతా నేను, ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి, మీరు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఇద్దరు ఎంఆర్ఓలు ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపర్లో? ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు? ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు? అంత మా వల్లేరా. ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టామో, అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు, అది కూడా మేము పెట్టామా? తెలుగుదేశం పెట్టిందా? మీరు ముఖ్యమంత్రి, మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు? ఎవరు మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇద్దరు తహసీల్దార్లు, ఇప్పుడు ఒక తహసీల్దారు, ముగ్గురు తహసీల్దార్లు. ఎవరి వల్ల? కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి. అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా?
మీ గవర్నమెంట్లో పెట్టినాయి కరెక్ట్ కేసులా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి, మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది, మేమే సస్పెండ్ చేయించామా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి మెక్డెవల్ సింగరాయకొండలో మెక్డెవల్ డిస్టిలరీ ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అనేక దేశాల్లో మెక్డెవల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు. మీరు వాళ్ళు లంచం ఇవ్వటం లేదు, క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు. ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది? ఎవరు పార్ట్నర్స్? మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆనాటి వైసీపీ ఎంపీ. మీకు విచక్షణ లేదు. డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు. వైసీపీనా, ఇంకో పార్టీనా, ఇంకో వ్యాపారస్తుడా, ఏం లేదు. మీ టైంలో 2020 నుంచి 23 వరకు 11 కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి. 11 కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్, డిస్టిలరీస్ ని మూయించి ఈ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు. ఆ కంపెనీలు బిఫోర్ 19 లేవు. 11 కంపెనీలు. ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకానికి వద్దనని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైలుకు పోయిన వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకు పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా. దేశమంతా తిరుగుతాడు, వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాం. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు. 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాల రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి, ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. అన్ఫార్చునేట్. నెల్లూరు జిల్లాలో లాస్ట్ 5 years తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు, జైళ్ళకు పోయిన వాళ్ళు, మీరు వచ్చి స్పాయిల్ చేసి పెట్టారు. నెల్లూరు జిల్లా చరిత్రను తిరగరాశారు, చెడ్డ పేరు తెచ్చారు. మీరు మా జిల్లాకు వస్తున్నారు. మన గ్యాదరింగ్ చేస్తున్నారు, ఒక 20-25 వేల మందిని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వస్తారు, అభిమానంతో వస్తారు, మేమేం చేయలేమని చెప్పేసి కాగాని కావచ్చు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు సార్. ఇప్పుడు కూడా సర్వేపల్లి 15,000 మంది, మిగతా నియోజకవర్గాలు 5,000 మంది టార్గెట్లు ఇచ్చుకుంటున్నారు. అక్కడ ఎస్పీకి పర్మిషన్ పెట్టింది ఈ 10 మంది, 100 మంది అని చెప్పి పెట్టారు. అక్కడ 100 మంది, ఇక్కడ 10 మంది అని మీరు పెట్టిన పర్మిషన్ కోసం పెట్టిన దాంట్లో. కానీ ఎక్స్ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల వారీగా టార్గెట్ ఇచ్చారు. మీరే లా అండ్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ రెచ్చిపోతున్నారు. మైక్ తీసుకొని రప్ప ఆడించమంటున్నారు. మీ మాజీ మంత్రి ఒక ఆయన అక్కడ కూర్చొని నేను రాత్రిలో ఆడించమన్నాను, ఏం పొగులే ఆడించమంటాను అని ఇంకొక ఆయన మాట్లాడతాడు. అసలు ఎక్కడున్నాం మనం అని. బీహార్ రాష్ట్రం మారిపోయింది. అంతకుముందున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నుంచి ట్రాక్ లో పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయి బీహార్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.